తెలంగాణలో రెండో రోజు పర్యటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ఉదయం బీబీఐటీ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడి నుంచి జనగాం మీదుగా వరంగల్కు వెళ్లనున్నారు. హరిత ఫ్లాజ్ లో బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ తో సమావేశం కానున్నారు. పదేళ్లు పదవులు అనుభవించి రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో మంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే పదవులు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని విమర్శించారు. ఆ కుటుంబానికి మళ్లీ అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేదల ఇళ్ల గురించి ఆలోచించలేదని విమర్శించారు. గ్రామాన పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ వాళ్లకు కడుపు మండుతోందన్నారు. 10 ఏళ్ల పాటు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కానీ పేదల ఇళ్ల గురించి ఆలోచించలేదన్నారు. ఏటా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం. 30 నెలల్లోనే రైతుల ఖాతాలో 1.56 లక్షల కోట్లు జమ చేశాం. యూరియా సరఫరాలో కేంద్రం సహకరించకపోయినా కష్టపడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా ఆత్మహత్య చేసుకున్న మూసీ నది ప్రక్షాళన పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డుపడిన వారిని మూసీలో వేసి తొక్కుతా అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లోగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే సీఎం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు. రైతు బంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని అన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, తమ ప్రభుత్వంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ఆ నమ్మకాన్ని పార్టీ బూత్ అధ్యక్షులు ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సహకారంతో భాగ్యనగరానికి విముక్తి కలిగిందన్నారు నితిన్ నబీన్. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కూడా పోరాడిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ పార్టీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ది భారతీయ ఆలోచన కాదు, ఇటలీ ఆలోచన అని మండిపడ్డారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇంకా రావాల్సి ఉందన్నారు అంబటి రాంబాబు. పెద్దలను వదిలి కేవలం ఒకరిద్దరు పోలీసులను టార్గెట్ చేశారని ఆరోపించారు. సిట్ చీఫ్ కు తాను కొన్ని ప్రశ్నలు పంపిస్తున్నారని, వాటికి సమాధానం ఇవ్వాలన్నారు అంబటి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పులు చేసిన వాటిని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఉపయోగించారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ హయాంలో ప్రభుత్వం చేసిన అప్పును ఏ పథకాలకు ఎంత ఖర్చు చేశారో, ఆ పథకాలతో ఎంతమంది లబ్ధిదారులకు మేలు జరిగిందో కేటీఆర్ వివరించారు. ఏపీ రాజధాని మీద తమ పార్టీ స్టాండ్ ఏంటనేది కాదని, ప్రభుత్వ విధానాలే ముఖ్యమన్నారు వైసీపీ నేత బొత్స. దోపిడీ చేయకుండా రాజధానిని నిర్మించాలని సూచించారు. అవినీతి లేకుండా చూడాలని తెలిపారు బొత్స. రాష్ట్రపతి ముర్ము వచ్చినప్పుడు ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటారా, హోటల్లో బస ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. హోటల్ యాజమాన్యానికి పరోక్ష ప్రమోషన్ కోసమే ఇలా చేశారని మండిపడ్డారు. ఇది దేశానికే తలవంపు అని వ్యాఖ్యానించారు బొత్స. ఏపీలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా మామిడి గుజ్జు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయని చంద్రబాబు తన లేఖలో వివరించారు. దీని ప్రత్యక్ష ప్రభావంతో స్థానిక మార్కెట్లలో తోతాపురి మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయని, దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్పై మజ్లీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాయని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యోగులపై మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు.
సరలో భాగంగా వస్తున్నది తెలంగాణ ఉద్యోగులేనని స్పష్టం చేశారు. పాత బస్తీలో బంగ్లాదేశ్, మయన్మార్లకు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. మన దేశం కాని వారికి ఓట్లు ఉండొద్దని, ఒక్క దొంగ ఓటు కూడా ఉండొద్దని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ముఖ్య నేతలతో నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో తెలంగాణలో తిరిగానని, తనకు కొంత ఐడియా ఉందన్నారు నితిన్ నబీన్. ఇక్కడి బీజేపీ నేతలపై ఎంతో బాధ్యత ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మంచి స్కోప్ ఉందని, అందుకోసం కష్టపడి పనిచేయండి, ఐక్యంగా ముందుకు పోవాలని సూచించారు. గ్రౌండ్ లెవెల్లో ఉండి సమస్యలపై ఫైట్ చేయాలన్నారు జాతీయ అధ్యక్షుడు. నెల రోజుల్లో వాతావరణం క్రియేట్ చేయాలన్నారు. అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా ఉండాలన్నారు. నల్గొండ జిల్లాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తల ఓవర్ యాక్షన్ కలకలం రేపింది. సభ అనంతరం వేదిక దిగి కాన్వాయ్లో బయలుదేరారు సీఎం. అయితే సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు కొందరు హస్తం పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కార్యకర్తలను అడ్డుకుని సీఎం కాన్వాయ్కు దారిచ్చారు నేతలు. నల్గొండ నియోజకవర్గ ముఖ్య నేతల అనుచరుల వ్యవహార శైలిపై చర్చ జరుగుతోంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో మద్యపాన నిషేధం కోసం కఠిన చర్యలు తీసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న 6 ఇళ్లకు కరెంట్ కనెక్షన్ సర్పంచ్ తొలగించారు. మద్యపాన రహిత గ్రామం కోసం గ్రామంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా కరెంట్ కట్ చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపామని సర్పంచ్ తెలిపారు. ఇకపై మద్యం విక్రయిస్తే రేషన్ కార్డు, కరెంట్, ఇతర సౌకర్యాలు నిలిపివేస్తామని సర్పంచ్ హెచ్చరికలు చేశారు. మద్యం అపబోమని బాండ్ పేపర్ రాసిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు సర్పంచ్. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దంచు కొట్టింది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. నిర్మల్ జిల్లా బైంసాలో దంచు కొట్టిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలో దంచు కొట్టింది వాన. వర్షం బైంసా మండలం వానల పహాడ్లో 60.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా బైంసాలో 58.5 మిల్లీమీటర్ల, ఎడ్బీడ్లో 56.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రోత్సాహం ఇస్తామన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యారు. పిల్లలను ఎత్తుకొని కొంతసేపు ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను సమయానికి వేయించారని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లను అధికారులు సీఎంకి వివరించారు. ఇంద్రకీలాద్రిపై భక్తులు పెరిగారు. వరుస సెలవులు, ఆదివారం కలిసి రావడంతో దుర్గమ్మ సన్నిధికి భక్తులు భారీగా వచ్చారు. వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించారు. అన్నవరం సత్యదేవుని ఆలయం రద్దీగా మారింది. పెళ్లిళ్లు, వ్రతాలతో కొండ మీద ఎటు చూసిన భక్తులు కిటకిటలాడిపోయారు. సెలవు రోజు కూడా కావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఆలయంలో వసతి గదులకు డిమాండ్ పెరిగింది. మరోవైపు స్వామి సన్నిధిలో వివాహాలు చేయాలని కొందరు మొక్కులు మొక్కుకుంటున్నారు. దానికి అనుగుణంగా వివాహ బృందాలతో రద్దీ వాతావరణం కొనసాగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వివాహాల అనంతరం పెళ్లి బట్టలతో వ్రతాలు చేయించుకోవడానికి వస్తారు. దానికి అనుగుణంగా వ్రతాలు చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. మరోవైపు స్వామివారి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతుంది. క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. కొండ మీద వసతి గదులకు డిమాండ్ పెరిగింది. ఇంతలోనే రిఫరెన్స్లు కూడా పెరుగుతున్నాయి. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని మనపురం ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్లో భారీ మోసం వెలుగు చూసింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని మాయం చేసి వాటి స్థానంలో నకిలీ బంగారాన్ని ఉంచిన ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాత బ్రాంచ్ హెడ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నెల 24న ద్రాక్షారామ బ్రాంచ్లో మనపురం ఫైనాన్స్లో వార్షిక ఆడిటింగ్ నిర్వహించారు. ఈ తనిఖీలో 8 మంది వినియోగదారులకు సంబంధించిన గోల్డ్ ప్యాకెట్లో అసలు బంగారానికి బదులుగా నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించారు. మాయమైన ఈ బంగారం మొత్తం బరువు సుమారు 151 గ్రాములు కాగా దీని విలువ సుమారు 19,63,000గా ఉంటుందని నిర్ధారించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో గత 4 రోజులుగా ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి. సీతానగరం మండలం సూరంపేట గ్రామంలో మర్రపు తిరుపతి రావుకు సంబంధించిన
రైతు పంట పొలాల్లో సుమారు 3 ఎకరాల్లో ఉన్న 70 కొబ్బరి మొక్కలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. ఏనుగుల గుంపు ద్వారా పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం తమకు ఆదుకొని నష్టపరిహారం వచ్చేలా చూడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతరించిపోతున్న హార్గిలా పక్షిని రక్షించడంలో అస్సాం హార్గిలా ఆర్మీ చేస్తున్న కృషిని ప్రధాని మోడీ కొనియాడారు. ఒకప్పుడు ఈ పక్షిని అశుభంగా భావించేవారు, కానీ ఇప్పుడు అది ఆ రాష్ట్రంలోని గ్రామాలకు ఒక గుర్తింపుగా మారిపోయిందన్నారు. ప్రకృతిని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించిన ఈ పక్షిని ఒకప్పుడు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. దాని గూడులున్న చెట్లను కూడా కొట్టివేసేవారని ప్రధాని వెల్లడించారు. ఆ మూఢనమ్మకాన్ని జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ మార్చివేశారన్నారు. దాంతో ఇప్పుడు ఆ పక్షిని కాపాడేందుకు హార్గిలా ఆర్మీనే సిద్ధమైందని చెప్పారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అయోధ్యపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామ భక్తులపై కాల్పులు జరిపిన చరిత్ర ఉన్న ఎస్పీ అయోధ్యను పవిత్ర నగరంగా ఎలా తీర్చిదిద్దుతుందని ఆయన ప్రశ్నించారు. హిందూ మత సాంప్రదాయాలను వ్యతిరేకించడమే ఎస్పీ నైజాం అని, ఆ పార్టీకి ఆలయ నగరి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని యోగి ఆరోపించారు. అయోధ్య విరాళాల్లో అవినీతిపై స్పందిస్తూ తాము అధికారంలోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అసలైన ఆధ్యాత్మికతను అనుభవించేలా అయోధ్యను అద్వితీయమైన సాటిలేని పవిత్ర నగరంగా అభివృద్ధి చేస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటన చేశారు. ఆ తర్వాత అఖిలేష్ పై యోగి విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయాను. ఆయన ప్రభుత్వం వస్తే అయోధ్యను పవిత్ర నగరంగా చేస్తారట. మీరేం పవిత్ర నగరం కడతారు? ముందు మీ చరిత్ర చూసుకోండి. రామభక్తులపై కాల్పులు జరిపించి మీరే కదా అని యోగి నిలదీశారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని అరెస్టు చేయగా వారిలో 2 ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. వారు సొంతూరికి వెళ్లి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. దాతల విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించేందుకు తొలుత అక్కడ పనికి కుదిరిన అనుకల్ప్ మిశ్రా అధికారులను బతిమాలి తన బావ లవ్కుష్ మిశ్రాను పనిలోకి రప్పించాడు. తన బృందంలో సభ్యుడిగా చేసుకున్నాడు. ఈ చోరీల ప్రధాన సూత్రధారి అనుకల్ప్ మిశ్రీగానే సిట్ అధికారులు చెబుతున్నారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు అయోధ్యలోని అనుకల్ప్ సొంతూరికి వెళ్లి గ్రామస్తులను ప్రశ్నించగా మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న మిశ్రా కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని చెప్పారు. ఇల్లు, స్కార్పియో వాహనం కొనుగోలు చేసినట్టు తెలిపింది. అతడి జీవన విధానం కూడా మారిపోయిందని అక్కడున్న వారు తెలిపారు. సొంతూరికి దగ్గరలో విలాసవంతమైన ఓ ప్రాపర్టీని కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఊరి చివరన ఓ ఫామ్ హౌస్ కూడా నిర్మించినట్లు పేర్కొన్నారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని విక్టోరియాలో జరిగిన జాతీయ దినోత్సవ పరేడ్లో భారత నౌకాదళ నౌకలు, అస్సాం రైఫిల్స్ పదాతి దళం మార్చింగ్ ప్రదర్శనలను తిలకించారు. సీషెల్స్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారు. 3 రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం సీషెల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ప్రసంగించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, భద్రత, పరస్పర సహకారం అత్యంత కీలకమని తెలిపారు. భారతదేశం సీషెల్స్ సముద్ర పొరుగు దేశాలని ఒక దేశ భద్రత మరొక దేశ భద్రతను బలోపేతం చేస్తుందని అన్నారు. సముద్ర జలాల భద్రత, సామర్థ్యాల పెంపు, హైడ్రోగ్రఫీ రంగాల్లో 2 దేశాల మధ్య సహకారం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. హిందూ మహాసముద్రం భారత్ సీషెల్స్ ను వేరు చేయదు, మరింత దగ్గర చేస్తుందంటూ ప్రసంగించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను హిందూ మహాసముద్ర ప్రాంతంలో తొలిసారిగా సందర్శించిన దేశం సీషెల్స్ అని మోడీ గుర్తు చేసుకున్నారు. 2015లో ప్రారంభమైన ఆ బంధం ఇప్పుడు మరింత బలపడిందని, సీషెల్స్ కు భారత్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రపంచ పటంలో సీషెల్స్ చిన్న ద్వీపాల సమూహంలో కనిపించిన పశ్చిమ హిందూ మహాసముద్రంలో 14 లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర పరిధి కలిగిన దేశమని, అందువల్ల సీషెల్స్ ను చిన్న ద్వీప దేశంగా కాకుండా పెద్ద సముద్ర దేశంగా చూడాలని మోడీ కొనియాడారు. ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం పురస్కారం లభించింది. సీషెల్స్ దేశ అత్యున్నత గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఆయనకు అవార్డు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, సుస్థిర అభివృద్ధి సాధించడంలో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్నందుకు గాను సీషెల్స్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ సీషెల్స్ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న భారత ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్కు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముంబై డ్రీమర్స్తో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో విజయం సాధించింది. విన్నింగ్ టీంకు సీఎం రేవంత్ రెడ్డి ట్రోఫీని ప్రదానం చేశారు. ఈ నెల 16న మొదలైన ఈ లీగ్ నిన్నటితో ముగిసింది.